హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ ఏ విధంగా రౌండ్ తీసుకోవాలి. చాలామంది బిగినర్స్కి అయితే రౌండ్ కరెక్ట్గా రాక వి షేప్లో వచ్చేస్తూ ఉంటుంది. అలానే వి షేప్లో వస్తే రౌండ్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఉక్కు పట్టి సైడ్ అయితే మనకి గట్టిగా పట్టేసినట్టు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. అయితే రౌండ్ తీసుకునేటప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది, అది ఒక విషయము. ఇంకొకటి, మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ వేసుకుంటూ 2 ఇంచెస్ లెస్ వేసి మనము మార్కింగ్ చేసుకుంటాం కదా. అలానే బ్యాక్ పీస్ లేకుండా ఫ్రంట్ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఓన్లీ టేప్ మెజర్మెంట్తో అందాజ్ కొలతలతో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మన బ్లౌజ్కు మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ క్రాస్లో పేపర్ వేసుకుంటూ మ్యాక్సిమంగా షోల్డరు మనం ఇక్కడ తీసుకుంటున్నాం క్రాస్లో. అయితే మన బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉంటుందో అంతకు 1 ఇంచ్ కలుపుకోండి. మీ బ్లౌజ్కి ఒక 2 ఇంచ్ ఉందనుకోండి, 3 ఇంచ్ పెట్టుకోండి. ఈ విధంగా 3 ఉంటే 4 పెట్టుకోండి, 2 ఉంటే ఇలా పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక నేను ఇక్కడ షోల్డర్ లూజ్ తీసాను కదా. షోల్డర్ తీసాక నెక్స్ట్ వచ్చి పొడవు, బ్లౌజ్ పొడవు ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో అంత మీరు అంతకు 1 ఇంచ్ కలుపుకొని ఫ్రంట్ సైడ్ చూసుకోండి. మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంతకు 1 ఇంచ్ కలుపుకొని తీసుకోండి. ఇంకా మీకు అంటే లూజు, అది క్రాస్ కటింగ్ కాబట్టి సాగతా ఉంటుంది. ఎంత తీసుకోవాలో మాకు అబ్జర్వ్ లేదు అంటే బ్యాక్ సైడ్ పీస్ ఎంత ఉందో ఒకసారి బ్యాక్ సైడ్ కొలుసుకోండి. ఆ పీస్ ఎంత ఉందో అదైతే క్లారిటీగా మనకి వచ్చేస్తుంటుంది కదా. మనకి ఒక 13 ఇంచీలు ఉందనుకోండి, 11 ఇంచీలు పెట్టుకోండి, 2 ఇంచీలు లెస్ వేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా సింపుల్గా మనకి అయిపోతుంది. చూడండి, మనకి షోల్డర్ దగ్గర నేను ఒక లైన్ కొట్టుకున్నా, కింద పొడవులో కూడా ఒక లైన్ కొట్టుకున్నా. ఈ 2 లైన్స్ అయ్యాక నెక్స్ట్ వచ్చి సంక భాగం, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మీరు ఒకసారి తీసుకోండి. ఎంతంటే మ్యాక్సిమంగా నేను ఇక్కడ ఒక 5.5 పెట్టుకుంటున్నా. ఆ 5.5కి కరెక్ట్గా మీరు చేసుకోండి. మీకు ఎంత ఉంటుందో అంత ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే మీ బ్లౌజ్లో ఆర్మ్ కింద ఉన్న లెంత్ అంటే ఆర్మ్ లూజ్ తీసుకున్నాక ఆ రిమైండింగ్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ను తీసుకోండి. అంతకు 1 ఇంచ్ కిందకి పెంచుకోండి. ఆ విధంగా కూడా సరిపోతుంది. అయితే ఆర్మ్ లూజ్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఎల్ షేప్ వచ్చింది చూడండి, అలా ఎల్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్ రౌండ్ వచ్చి ఇప్పుడు మనము చూసుకుందాం. నెక్ లోతుకి ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ఎంత అంటే ఒక 6 ఇంచెస్ మ్యాక్సిమంగా నేనైతే ఇక్కడ చేసుకుంటున్నా. అయితే షోల్డర్ దగ్గర మనకి 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా పెడితే మనకి 3.5 వచ్చింది. కాబట్టి 3.5 లేకుండా 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. పైన మనకి ఎంత వెడల్పు అయితే ఉంటుందో మనము ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే వెడల్పు ఉండేటట్టు కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్నాక మనకి లూజు, నెక్ లూజ్ అయితే కావాలి కదా, కరెక్ట్గా ఎల్ షేప్ వచ్చేటట్టు అక్కడైతే ఒక లైన్ కొట్టండి. ఎల్ షేప్ కొట్టాక మనం ఎంత పెట్టుకుంటాం, 3 పెట్టుకుంటామా, 2.5 పెట్టుకుంటామా, మన బ్లౌజుకి మనకి ఎంత కావాలి అనేది మన ఇష్టం. కాబట్టి అక్కడ నేనైతే 2.5 పెడుతున్నా. ఆ 2.5కి మీరు మార్క్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. అక్కడ నుండి అయిపోయింది కదా. తర్వాత ఉక్కు పట్టి నుండి మనకి సంక భాగంలో రౌండ్ వరకు ఎంత లెంత్ అయితే మన బ్లౌజుకు ఉంటుందో అంతకి 1 ఇంచ్ పెంచుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అయితే ఈ కింద లెంత్ వచ్చేసరికి మన బ్లౌజ్ ఉక్కు పట్టి నుండి సేప్ పట్టి లాస్ట్ ఎండింగ్ ఖర్చు వరకు ఎంత ఉంటుందో అంతకి 2 ఇంచులు పెట్టండి. ఇంకా డీప్గా చెప్పాలంటే మనకి పైన ఉక్కు నుండి సంక భాగం వరకు ఎంత లెంత్ అయితే ఉంటుందో మన బ్లౌజులో అంతకి 1 ఇంచ్ తక్కువ ఇక్కడ ఉంటుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా చూసుకోండి. చూసుకుంటే మీరు ఇప్పుడు కింద భాగంలో 2 ఇంచీలు కలపండి. అది 1 ఇంచ్ పెంచితే మనకి ఎంత లెంత్ అయితే వచ్చిందో కింద మనం 2 ఇంచ్ పెంచితే అంత వస్తుంది. కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చి ఉక్కు పట్టి నేను తీసుకుంటున్నా. ఉక్కు పట్టి వచ్చి నేను 3 ఇంచీలు తీసుకుంటున్నా. 3కి 1 ఇంచ్ కలుపుకొని 4 ఇంచీలు ఇలా తీసుకోండి. అలా తీసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ అయితే నార్మల్గా మనము 1.5 లేదంటే 1 ఇంచ్, ఇంకా మీకు ముడతలు వస్తున్నాయంటే 1 ఇంచ్, ఆ విధంగా మీరు డీప్గా మార్కింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇక్కడ నేను కొలతలు మీకు చెప్తున్నా అంతే కానీ ఇక్కడ నేను ఎగ్జాక్ట్ కొలతలు అయితే కావు. నేను ఇక్కడ బ్లౌజ్ ఆదికైతే తీసుకోలేదు. కానీ మీ బ్లౌజు ఎంత ఉంటుందో అంతకి ఇంత కలుపుకోవాలి అని నేను చెప్తున్నా. అయితే ఇదే మంచిది. ఈ పద్ధతిలో చెప్పడమే నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ నేను షోల్డర్ తిన్నగా సగానికి నేను ఇక్కడ మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర అంటే కరెక్ట్ షోల్డర్లో సగానికి
ఆ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించండి. తర్వాత ఈ లాస్ట్ ఖర్చులో ఒక 1 ఇంచ్ పైకి పెట్టండి. పైకి పెట్టడం వల్ల మనకి ఆర్మ్ కింద లెంత్ వచ్చి ఎక్కువ ఉండడం వల్ల ఖర్చు మనకి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా వచ్చేస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ కోసము ఒక 1 ఇంచ్ పైకి పెట్టండి. అలా పెడితే అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక పావు ఇంచు దించుకోండి. అలా దించుకుంటే మనకి ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది. అయితే టోటల్ పొడవులో మనము ఏమైంది, మన బ్లౌజ్కి ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవులో 1 ఇంచ్ పెంచుకుంటూ తరువాత ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచాము. ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేయండి. అలా పెంచుకుంటే ఏమంటే మనకి బ్రెస్ట్ కిందకి జారకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి బయటికి రాకుండా కప్పు అయితే చాలా నీట్గా పైకి ఎత్తకుండా కరెక్ట్గా ఉంటుంది. పైగా మళ్ళీ మనం ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పెంచుకోవడం వల్ల మనం కరెక్ట్గా వెడల్పు పొడవు కరెక్ట్గా నీట్గా పెద్దగా పెట్టుకుంటే మనకి బ్రెస్ట్ అనేది కిందకి జారకుండా పైకి ఎత్తుకుంటూ ఉంటుంది. అది ఫిల్స్లో చెప్పాలి. ఫిల్స్ దగ్గర నేను ఇంకా ఎప్పుడైనా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అయితే కొలతలు మనకి వస్తాయి కదా. ఒక్క నెక్ రౌండ్ దగ్గరే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ మీకు చేయలేదు, దాని గురించి కూడా నేను చేస్తాను. అయితే ఈ విధంగా మనం తీసుకుంటే మనకి టోటల్గా ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్ సామాన్యంగా బిగినర్స్ ఏం చేస్తారు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది కదా నెక్ రౌండ్కి అని చెప్పేసి 1 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ రౌండ్ తీసేస్తారు. తీసేటప్పుడు రౌండ్ ఇప్పుడు మనం కొట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మార్క్ చేస్తున్నా అంటే మనకి ఉక్కు పట్టి కుట్టుల్లోకి క్లాత్ పోతుంది కదా, మనకు ఒక పావించు పోతుంది కదా. ఆ పావించు కుట్టుల్లోకి పోతూ మనం ఉక్కు పట్టి లోపలికి మలిచేసరికి మళ్ళీ మనకి ఇటు 1 ఇంచ్ జరిగిపోతుంది. అలా జరిపోయేటప్పుడు ఏమంటే మనకి అక్కడ ఏమొస్తుంది, వి షేప్ వచ్చేస్తుంది. చూడండి, అక్కడ వరకు మనకి ఉక్కు పట్టినే వచ్చేస్తుంది. ఉక్కు పట్టి మనకి ఎక్కడికి వెళ్తుంది, కాజా పట్టి పైనకి వెళ్తుంది కాబట్టి మనకి సెంటర్ పాయింట్కి వెళ్తుంది. కాబట్టి అప్పుడు మనకి ఒక వి షేప్ లాగా వచ్చేస్తుంది. వి షేప్ కాకుండా కరెక్ట్గా మనకి ఒక యూ షేప్ లాగా రావాలి. మనం ఇప్పుడు మార్కింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, పొడవులో చేసుకోవద్దు, మనకి డీప్ అయిపోతుంది. లూజ్ కావాలంటే డీప్ అయిపోతుంది. పొడవులో చాలామంది పొడవునే పెంచేస్తారు. అలాంటప్పుడు మనకి రౌండ్ బాగా వస్తుంది, తర్వాత లూజ్గా వస్తుంది, కానీ డీప్ అయిపోతుంది, మనకి బ్రెస్ట్ కనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా మనము అదే పొడవులో మనకి లూజ్ రావాలంటే వెడల్పు పెంచుకోవాలి. మనం ముందు వచ్చి 2.5 పెట్టాం కదా, ఆ 2.5 కాకుండా మనకి ఖర్చులకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఎంతైతే ఖర్చులకు వెళ్ళిపోతుందో అంత వెడల్పుని పెంచుకోవాలి. మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నేను పెంచుకున్నాను. పెంచిన తర్వాత మళ్ళీ ఉక్కు పట్టి ఒకసారి చూసుకోండి, మనకు ఫస్ట్ ఎంత ఉందో అంత చూసుకొని రౌండ్లో కలిపేసండి. కలిపేశాక నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ 30 ఇంచ్ ఇంకా లావుగా ఉన్నారంటే 30 ఇంచ్ 1 ఇంచ్ కూడా కలుపుకోండి. అలా కలుపుకునేటప్పుడు ఏమంటే మనకి పొడవు కరెక్ట్గా వస్తుంది, వెడల్పు కరెక్ట్గా వస్తుంది. రౌండ్ చూడండి, ఇప్పుడు అలా పెంచడం వల్ల ఎంత షేప్ అయితే ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హాఫ్ ఇంచ్ పెంచిన తర్వాత ఒక పావు ఇంచ్ కుట్టుల్లోకి వెళ్ళినా ఉక్కు పట్టి మడత పెట్టినా సరే మనకి ముందున్న రౌండ్ అయితే చాలా క్లియర్గా మనకి వస్తుంది, ఒక యూ షేప్ లాగా వస్తుంది. ఇంకా రౌండ్ విషయానికి వస్తే అందరూ 1 ఇంచ్ 30 ఇంచ్ తీసుకుంటారు కదా, అలా కాకుండా ఒక పావు ఇంచుని తీసుకోండి. అలా ఒక పావించు కానీ పావించు కంటే కొద్దిగా ఎక్కువ అలా తీసుకుంటే మనకి రౌండ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఇంకొక విధంగా కూడా మనకి బయట ఇప్పుడు మనం ఒక పావించి పెంచాం కదా, అలా పెంచేటప్పుడు మీకు అవకాశం లేదు అంటే ఇలా లోపలికి చూడండి. నేను లోపలికి మనకి ఎక్కడైతే ఎల్ షేప్ వచ్చిందో లోపలికి నేను ఒక పావించిని పెంచాను. పెంచాక లోపల నుండి ఇలా ఈ విధంగా మీరు క్రాస్గా అంటే అక్కడ మనకి షోల్డర్ దగ్గర సేమ్ ఉండాలి, కానీ కిందకి మాత్రము ఒక పావించి నేను తీసుకున్నాను. అలా తీసుకొని ఇప్పుడు దీనికి రౌండ్ కొట్టండి ఒక పావించి. అయితే మీరు అనుకోవచ్చు లోపలికి వెళ్తే మనకి ఇక్కడ షోల్డర్ కింద లెంత్ తగ్గిపోవచ్చు కదా అని, కానీ అక్కడ మనం గీసేది ఎల్ షేప్లో గీసాము, కానీ మనకి రౌండ్లు వచ్చేసరికి అక్కడ నుండి అటు రౌండ్ తిరుగుతుంది, ఇక్కడ నుండి ఇటు రౌండ్ తిరుగుతుంది. ఈ రౌండ్కి చాలా క్లాత్ అయితే ఉంది. అయితే చాలామందికి అయితే అక్కడ ఎక్కువ లెంత్ ఉండడం కూడా ఇష్టం ఉండదు. చాలామంది అఫీషియల్గా వేసుకునే వాళ్ళకి అక్కడ ఎక్కువ లెంత్ ఉంటే ముడతలాగా వస్తుంది అని చెప్పేసి ఎక్కువ లెంత్ కూడా పెట్టుకోరనమాట, తక్కువ తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. ఇలా లోపలికైనా మీకు ఒకవేళ అనిపించింది అనుకోండి, ఎప్పుడైనా నాకు షోల్డర్ కింద చాలా వెడల్పు వచ్చేస్తుంది అని మీకు అనిపించింది అనుకోండి, అలా తగ్గించుకోండి. లేదు అంటే ఇటైనా ఉక్కు పట్టి సైడ్ అయినా పెంచుకోండి. ఇలా 2 మార్పులతో మనకి రౌండ్ అయితే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మనకి వస్తుంది. ఈ విధంగా వచ్చాక మనం వెడల్పులో అయితే పెంచాం కదా,
వెడల్పులు పెంచేటప్పుడు షోల్డర్ మనకి లూజ్ అయిపోతుంది, ఎందుకంటే వెడల్పు పెంచాం కాబట్టి లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయ్యేటప్పుడు షోల్డర్ భాగంలో చూడండి 1 పావు ఇంచిని అలా క్రాస్గా మార్కింగ్ చేయండి. అంటే మనకు అక్కడ హ్యాండ్ పీస్ ఉండే సైడ్ కాకుండా ఇటు ఓన్లీ మన నెక్ దుక్కే మీరు అలా క్రాస్గా మార్కింగ్ చేయండి. అలా చేస్తే చాలా చాలా నీట్గా మనకి షోల్డర్ జారకుండా టైట్గా ఉంటుంది, షోల్డర్ కింద లెంత్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇంకా అక్కడ తీయకపోయినా సరే మనకి ఉక్కు కాజే సైడ్ కూడా ఇటు పావించి పెంచుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. మీకు పక్క రౌండ్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే బిగినర్స్కి అయితే ఇది 100% ఈ వీడియో యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువగా తప్పు చేసేది బిగినర్సే కాబట్టి. అయితే మనం ఇక్కడ చూడండి, ఈ లెంతలు నేను ఏ లెంతలు అయితే డ్రా చేశానో అదే లెంతలతో నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా పీస్ మొత్తం కట్ చేసాక మనకి ఎటు వీలుంటే అటు, మీకు నెక్ సైడ్ మాకు అంటే షోల్డర్ దగ్గర మాకు లెంత్ ఎక్కువ కావాలంటే ఉక్కు పట్టే సైడ్ పెంచుకోండి, లేదు షోల్డర్ దగ్గర లెంత్ ఎక్కువ అయిపోతుంది మరీ ఏదో పెద్దవాళ్ళలాగా అని మీకు అనిపించిందంటే మీకు షోల్డర్ దగ్గర తగ్గించుకోండి. అయితే చూడడానికి ఇప్పుడు రౌండ్ ఎక్కువలాగా మీకు అనిపించవచ్చు, కానీ మనం కుట్టేసరికి ఉక్కు పట్టి మడత పెట్టేసరికి తగ్గిపోతుంది, అది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏ బ్లౌజ్ కొలత తీసుకోకుండా బ్యాక్ పీస్ కూడా నేను తీసుకోకుండా టేప్ మెజర్మెంట్తో మీ బ్లౌజ్ మీరు పక్కన పెట్టుకొని కొలుసుకుంటే మీ బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉంది దానికి ఎంత పెంచాలి, పొడవు ఎంత ఉంది దానికి ఎంత పెంచాలి, వెడల్పు ఎంత ఉంది దానికి ఎంత పెంచాలి, అంటే ఉక్కు సైడు తర్వాత కింద సేప్ పట్టీ సైడు ప్రతి ఒక్కటి కూడా మీ బ్లౌజ్కి మీరు ఎంత పెంచుకోవాలి, మీకు అనుగుణంగా ఎలా చేసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అదే విధంగా ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు 100% యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.